నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని బ్రాహ్మణ దంభికా సూక్తం. దీంట్లో భగవానుడు ప్రాచీన కాలంలో ఉండే బ్రాహ్మణులు ఆచరించే ధర్మం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుపుతాడు. అప్పట్లో కోరిక, ఆకలి, ముసలితనం అనే మూడే రోగాలు ఉండేవి. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులు పశువధ మొదలుపెట్టాక ఆ రోగాలు 98 అయ్యాయని చెప్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి ఆరామమైన జేతవనంలో ఉంటున్నారు. అప్పుడు కోశల నుంచి అనేక మంది సంపన్న బ్రాహ్మణులు జరాభారంతో వంగిపోయిన వారు. జరాభారం అంటే వృద్ధాప్యం, ముసలితనం. అలాగే పెద్దవాళ్ళు, వృద్ధులు, బాగా వయసు మళ్ళిన వాళ్ళు, పండు ముసలివారు భగవానుని వద్దకు వచ్చారు. వచ్చి ఆయన్ను కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత వారు ఎదురుగా ఒక పక్కన కూర్చున్న ఆ సంపన్న బ్రాహ్మణులు భగవానుడితో ఇలా అన్నారు: గౌతమ, ఈనాటి బ్రాహ్మణులు ప్రాచీన బ్రాహ్మణుల ధర్మాలను పాటిస్తున్నారా? అంటే ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో అప్పుడు పూర్వం ఉండే ఆ బ్రాహ్మణుల్లాగా ధర్మాలను పాటిస్తున్నారా అని అడిగితే భగవానుడు చెప్తాడు: ఓ బ్రాహ్మణులారా, ఈనాటి బ్రాహ్మణులు ప్రాచీన బ్రాహ్మణుల ధర్మాలను పాటించడం లేదు. మరి గౌతమ, మీకు అసౌకర్యం కాకపోతే ప్రాచీన బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మణ ధర్మాన్ని వివరించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అయితే చెప్తాను బ్రాహ్మణులారా, మనస్సు నిలిపి వినండి అని చెప్తాడు భగవానుడు. అలాగే అని బ్రాహ్మణులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు అప్పుడు ఇలా అన్నాడు: ప్రాచీన ఋషులు నిగ్రహపరులుగా, తపస్సులుగా ఉండేవారు. పంచేంద్రియాల విషయాలను వదిలి అర్థవంతమైన దానినే ఆచరించేవారు. నాటి బ్రాహ్మణులకు పశువులు లేవు, ఈ సంపద, బంగారం అలాంటిది లేదు, ధాన్యం లేదు. వారికి ఉన్నది కేవలం అధ్యయనం మాత్రమే. జ్ఞాననిధి అనే ఉత్తమ సంపదను వారు పోషించారు. గృహస్థులు వారి కోసం తయారు చేసిన ఆహారాన్ని వాకిలి ముంగట ఉంచేవారు. అంటే వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం కోసం ఆహారాన్ని తయారు చేసి అక్కడ పెడితే భిక్షాటనకి వెళ్ళి వాళ్ళు తీసుకునేవాళ్ళు. అంటే శ్రద్ధతో తయారు చేయబడిందే అక్కడ ఉంచబడిందని వారు భావించేవారు. నానా రంగుల దుస్తులు, ఇంకా నివాస స్థలాలు, ఆవాసాలతో సమృద్ధమైన జనపదాల రాష్ట్రాల ప్రజలు ఆ బ్రాహ్మణులకు నమస్కరించేవారు. దోషరహితులై ధర్మంచే రక్షింపబడిన ఆ బ్రాహ్మణులు అజేయులు. ఇంటి ద్వారాల ముందు వారినెవరూ నివారించలేదు. పూర్వీకులైన ఆ బ్రాహ్మణులు 48 సంవత్సరాలు ఈ కోమర బ్రహ్మచర్యాన్ని పాటించి విద్యాన్వేషణలో, శీల అన్వేషణలో గడిపేవారు. ఆ బ్రాహ్మణులు మరొక వర్ణానికి చెందిన స్త్రీని వివాహమాడేవారు కారు, భార్యను కొనుక్కునేవారు కారు. ఒకసారి దగ్గర అయిన తర్వాత పరస్పరం ఇష్టంతో ప్రేమగా జీవించాలని కోరుకునేవారు. కేవలం ఋతుకాలంలో మాత్రమే, కానీ ఇతర సమయాల్లో ఆ బ్రాహ్మణులు తమ భార్యలతోటి కలిసేవారు కాదు. కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే, ఆ టైంలో మాత్రమే వాళ్ళు సంబంధం కలిగి ఉండేవాళ్ళు. ఇంకా బ్రహ్మచర్యాన్ని, శీలాన్ని, సత్ప్రవర్తనను, మృదుత్వాన్ని, తపస్సును, కోమలత్వాన్ని, అహింసను, క్షమాగుణాలను వారు ప్రశంసించేవారు. పరముడైన, శ్రేష్ఠుడైన, పరాక్రమవంతుడైన బ్రాహ్మణుడు కలలో కూడా మైథునంలో పాల్గొనేవాడు కాదు. అతడు
అంటే అతడి నడవడికను అనుసరిస్తూ కొంతమంది విఘ్నులు బ్రహ్మచర్యాన్ని, శీలాన్ని, ఓర్పును ప్రశంసించేవారు. ఇంకా బియ్యం, శయనాసనాలు, వస్త్రాలు, వెన్న, నూనె వీటిని యాచించి వాటిని న్యాయంగా గ్రహించి వాటితో వారు యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞం ఆసన్నమైనప్పుడు వారు గోవులను చంపలేదు. వారికి తల్లి, తండ్రి, అన్న ఇంకా ఇతర బంధువుల వలె ఆ గోవులు కూడా ఔషధాలను ఇచ్చే ఆవులు మనకు గొప్ప మిత్రులు అనుకునేవారు. అవి అన్నాన్ని, బలాన్ని, అలాగే మంచి రంగును అంటే శరీర ఛాయని, సుఖాన్ని ఇస్తాయని వాస్తవాన్ని తెలిసి వారు గోవులను చంపలేదు. సుకుమారులు, మహాకాయులు, సుందరులు, కీర్తివంతులు అయిన ఆ బ్రాహ్మణులు స్వభావరీత్యా తమ విధులందు శ్రద్ధ చూపేవారు. చెయ్యతగినది ఏది, చెయ్యకూడనిది ఏది అని తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపేవారు. అలా వారు జీవించి ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. కానీ కొన్నిసార్లు రాజు యొక్క భవనాలకు వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క వైభవాన్ని, చక్కగా అలంకరించుకున్న ఆడవాళ్ళను చూసిన తర్వాత వారిలో మార్పు వచ్చింది. ఉత్తమ అశ్వాలను పూనిన రథాలతో ఇంకా చిత్ర వర్ణాలతో వేసిన ఈ తివాచీలతో, గదులతో కూడిన పెద్ద పెద్ద రాజప్రాసాదాలతో, అసంఖ్యాకమైన ఆవులతో, సుందర నారీగణంతో కూడిన మానుష భోగాన్ని చూసిన ఆ బ్రాహ్మణులు లోబులయ్యారు. వారు ఆ విధంగా మంత్రాలను రచించి రాజుకి, అంటే అక్కడ ఉండే రాజుకి, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: మీకు బహు ధనధాన్యాలు ఉన్నాయి, మీ సంపద చాలా ఎక్కువ, యజ్ఞం చేయండి, మీకు అది చాలా ధనం ఉండి యజ్ఞం చేయండి అని వాళ్ళని ప్రోత్సహించేవారు. అప్పుడు ఆ రాజు బ్రాహ్మణుల మాటలకు ఒగ్గి అశ్వమేధాన్ని, నరమేధాన్ని, జలక్రతువును ఇంకా వాజపేయాన్ని యథేచ్ఛగా నిర్విఘ్నంగా సాగించాడు. ఈ యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు సంపదలను దానం చేశాడు. గోవులను, ఇంకా వాళ్ళకు ఉండడానికి నివాస స్థలాలు, వస్త్రాలను, అలంకరించుకున్న నారీమణులను, ఉత్తమ అశ్వాలను పూనిన రథాలను, ఇంకా ఈ తివాచీలు అంటే రంగురంగుల తివాచీలు, అనేక గదులు గల సుందర భవనాలను, నానావిధ ధాన్యాలతో నింపబడిన గదులను, ఈ సంపదను బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఈ విధంగా సంపదను పొందిన వారికి లోభం ఇంకా పెరిగింది. ఈ లోభం వలన తృష్ణ పెరుగుతూ పోయింది. ఇంకా వారు కొత్త కొత్త మంత్రాలు అల్లుకొని మళ్ళీ ఆ రాజుకి కలిశారు. నీరు, భూమి, బంగారం, ధనధాన్యాలు ఎలా మనిషికి అవసరమో అలాగే గోవులను, ఇవి ప్రాణులకు ఆవశ్యం ఉండి తీరినవే. మీకు బహువిత్తం ఉంది, యజ్ఞం చేయండి. మీకు బహుధనం ఉంది, యజ్ఞం చేయండి. అప్పుడు ఆ రాజు ఆ బ్రాహ్మణుల ఉపదేశంతో వందల వేల ఆవులను యజ్ఞ పశువులుగా చంపించాడు. అంటే గోవధ అంటారు కదా, అట్లా పాదాలతో కానీ కొమ్ములతో కానీ ఎవరిని అవి హింసింపవు. గొర్రెల వంటి ఆ గోవులు కుండల నిండా పాలనిస్తూ ఏ విధంగానూ ఎవరికి హాని చేసేవి కాదు. అయినా వాటిని, అంటే వాటి కొమ్ములను పట్టి రాజు ఆయుధంతో చంపించాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతలు, ఇంకా పితరులు, ఇంద్రుడు, అసురులు, రాక్షసులు వీళ్ళంతా కూడా గోవుల మీద కత్తివేటు పడడం అధర్మం అని అరిచారు. పూర్వం 3 రోగాలే ఉండేవి. అవేంటంటే కోరిక, ఆకలి, ముసలితనం. కానీ ఆవులను చంపడంతో 98 రోగాలు పుట్టుకు వచ్చాయి. ఈ అధర్మ దండనం పురాతన న్యాయాన్ని అతిక్రమించింది. నిర్దోషులను చంపి యాచకులు ధర్మం నుండి పడిపోయారు. అంటే ఆ బ్రాహ్మణులు ధర్మం నుండి పడిపోయారు. ఈ ప్రాచీన ధర్మాన్ని తెలిసిన
విఘ్నులచే ఈ నీచ ధర్మం గ్రహింపబడిందని తెలిసి ఆ జనులు బ్రాహ్మణులను నిందించారు. ముఖ్యంగా ఈ సూక్తంలో ఆనాటి బ్రాహ్మణులు వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉండేవి, ఈనాటి బ్రాహ్మణులు ఎలా మారిపోయారు అన్నది మనకి చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే ఆ ఋషులు లేకపోతే బ్రాహ్మణులు, వారికి పశువులు లేవు, బంగారం లేదు, ధాన్యం వంటి వస్తువులు లేవు. వారు కేవలం అధ్యయనం చేసుకొని ఏవో శాస్త్రాలు చదువుకొని మరియు ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు, అంటే తపస్సు చేసుకుంటూ. అదే వారి నిజమైన సంపద. వారు బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. కేవలం సంతానం కోసమే తమ భార్యలతో కలిసేవారు. వారు అహింసను పాటించేవాళ్ళు. ఎవరికి హాని చేయరు కాబట్టి ఎవరు వారిని హింసించేవారు కాదు. ఇంకా వారు భిక్షాటన చేసేవాళ్ళు. ప్రజలు వారిని సాదరంగా ఆహ్వానించేవారు. అంటే ఒక సాధారణమైన జీవితం, ముఖ్యంగా తపస్సు, బ్రహ్మచర్యం, అహింస, సాధారణ జీవితం అప్పట్లో ఈ బ్రాహ్మణులు జీవించేవారు. ఇక వాళ్ళ పతనం ఎలా మొదలైందంటే, కాలక్రమేణా రాజుల రాజభవనాల్లోని విలాసాలను, సంపదను, ఇంకా అలంకరించుకున్న స్త్రీలను, రథాలను చూసి ఆ బ్రాహ్మణులో కోరికలు మొదలయ్యాయని భగవానుడు చెప్పాడు. దురాశతో వారు ఆ రాజు దగ్గరికి వెళ్ళి సంపద కోసం పెద్ద యాగాలు చేయమని ప్రోత్సహించాడు. మొదట్లో ఆ యాగాలలో కేవలం బియ్యం, వస్త్రాలు, నెయ్యి, సాధారణ వస్తువులు మాత్రమే వాడేవారు. కానీ ఆ బ్రాహ్మణులు మరింత సంపదను కోరుకున్నారు. ఆ గోవులే సంపదలకు మూలం అని రాజును నమ్మించి గోవులను బలి ఇవ్వడం ప్రారంభించారు. ఇక ముఖ్యంగా ఈ జంతు బలికి వ్యతిరేకత, అంటే గోవుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. తల్లి, తండ్రి, సోదరుడు లేదా ఇతరుల బంధువుల వలె ఆవులు మనకి ఆప్తమిత్రులు. ఔషధాలు వాటి నుంచే ఉత్పత్తి అవుతాయి. అంటే పాలు, నెయ్యి, ఇవన్నీ కూడా వాటి నుంచే వస్తాయి. అవి ఆహారాన్ని, బలాన్ని, అందాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సత్యం తెలిసి పూర్వకాలపు బ్రాహ్మణులు ఆవులను చంపేవారు కాదు. ఈ దురాశతో కూడిన బ్రాహ్మణుల మాటలు విని ఆ రాజు వందలాది గోవులను చంపించినప్పుడు అక్కడ ఉండే దేవతలు, పితృలు, అంటే పితృదేవతలు, వీళ్ళంతా కూడా ఈ అహింస వల్ల 3 ప్రధాన అనార్థాలు జరిగాయని భగవానుడు చెప్తాడు. అంటే వాళ్ళు ఆక్రోశించడం వల్ల. అవేంటంటే మొదట రోగాలు. అంతకుముందు కేవలం 3 రోగాలు ఉండేవి: ఆకలి, కోరిక, ముసలితనం. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆవులను చంపడం, అంటే గోవధన చేయడం మొదలుపెట్టారో మొత్తం 98 కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి. అంటే మనం చేసే పనుల వల్లే కొత్త కొత్త ప్రకృతిలో మార్పులు కూడా వస్తాయి. ఎప్పుడైతే శీలవంతమైన జీవితం గడుపుతారో అప్పుడు సుఖ సంతోషాలు వస్తాయి. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో అంటే హాని కలిగించడం మొదలు పెడతామో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తాయి. ఇక పని వాళ్ళు మరియు ఇతర వర్గాల ప్రజలకు బ్రాహ్మణులపై గౌరవం పోయింది. నిజమైన ధర్మం కనుమరుగైపోయింది. ప్రజల్లో ద్వేషం పెరిగింది. ఇంకా చెప్పాలి అంటే వారు చిన్నప్పటి నుంచి ఈ గురుకులాల్లో దాదాపు 48 సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించేవారని కూడా కనపడుతుంది మనకి. ఆ తర్వాత వివాహం చేసుకునేవారు. ఇంకా వారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎవరు వారిని అడుక్కునేవారు కాదు. ప్రజలు తమ ఇంటి గుమ్మం వద్ద వారి కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు. అది ఎందుకోసం అంటే వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాలను చూసి వాళ్ళు ఆ విధంగా చేసేవారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, హింసను ధర్మం పేరుతో సమర్థించకండి. పూర్వకాలపు ఋషులు జ్ఞానాన్ని ఆరాధించారు, కానీ తర్వాతి కాలపు వారు ధనాన్ని ఆరాధించేవారు. ఇదే వారి పతనానికి కారణమైంది.
ముఖ్యంగా బుద్ధుడి కాలంలో అప్పటి సమాజంలో కూడా జంతు బలులు ఉండేవి. కాలక్రమేణా వాళ్ళు బుద్ధుడిని చూసి ఈ జంతు బలులు మానేశారు. అంటే ఆయన అహింసను ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళు కూడా అంటే ప్రజల మద్దతు పొందడం కోసమని అప్పట్లో జంతు బలులు అంటే బుద్ధుడి కాలంలో ఉన్నాయి. మనకి ఈ హిస్టరీలో చూసుకుంటే అవి కనపడతాయి. కాలక్రమేణా వాళ్ళ ప్రజల మద్దతు తగ్గిపోయేసరికి ఈ జంతు బలులను ఆపేశారు. ముఖ్యంగా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మనసులో ఉన్న లోభం. అంటే బ్రాహ్మణులు రాజుల నుండి సంపద పొందడానికి ఈ యాగాల పద్ధతులను మార్చారు. బలి అనే కొత్త నియమాన్ని తీసుకొచ్చారు. నేటి సమాజంలో కూడా ఈ దైవ భక్తిని లేకపోతే ఆధ్యాత్మికతను కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారు. భయం పేరుతో, పరిహారాల పేరుతో ప్రజల నుండి డబ్బు వసూలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. జాతకాల పేరుతోటి, లేకపోతే ఈ పూజలు, ఈ పరిహారాలు, ఈ దోషం పోతుంది, ఇవన్నీ కేవలం గుడ్డి నమ్మకాలు మాత్రమే. అవన్నీ ఏమీ జరగవు. మీ ఆచరణే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు శీలాన్ని పాటించండి, ఇంకొకరికి హాని చేయకండి, ఉన్నదాంతోటి సంతృప్తిగా జీవించండి. ఇవే మీకు నిజంగా సుఖాన్ని తీసుకొస్తాయి. అంతేగాని మూఢనమ్మకాల వల్ల ఇంకా గుడి నమ్మకాలు పడిపోతారు మీరు. నిజమైన ఆధ్యాత్మికత అన్నది డబ్బుతో, ఆడంబరంతో కూడింది కాదు. అది శీలం అంటే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని ఈ సూత్రం మనకు పదే పదే చెప్తుంది. మనం మోసపూరిత మత ప్రచారాలను గుర్తించడానికి ఇది బాగా పనికొస్తుంది. అంటే ఏది ధర్మమో ఏది అధర్మం అని. ధర్మం అంటే మన మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడానికి ఏ విషయాలు ఉపయోగపడతాయి? మనం శాంతిగా ఉండాలి, ఇంకొకరికి శాంతిని పంచాలి. ముఖ్యంగా గోవులను, ఇతర పశువులను, అంటే ఇక్కడ కేవలం ఆవులనే కాదు, ఏ జంతువులైనా కానీ వాటిని బలి ఇవ్వడం వల్ల ప్రకృతి ధర్మం తప్పిందని బుద్ధుడు చెప్పాడు. ఆహారం కోసం, విలాసాల కోసం మనం విపరీతంగా జంతువుల్ని చంపుతూ ఉండటం చూస్తూ ఉంటాం. అంటే ప్రకృతిని నాశనం చేస్తున్నాం. జంతువులు మనకి బంధువులు లాంటివి. ఇంకా ప్రకృతిని హింసిస్తే ప్రకృతి మనల్ని శిక్షిస్తుందని ఇది మనకి గుర్తు చేస్తుంది. ముఖ్యంగా పశువధ మొదలైన తర్వాతే ప్రపంచంలో 98 రోగాలు పెరిగాయని భగవానుడు చెప్పాడు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా మనం జంతువులతో సహజ విరుద్ధంగా మెలిగినప్పుడు జంతువుల నుండి మనుషులకి వైరస్లు వస్తాయని మనం చూస్తూ ఉన్నాం కదా. ఉదాహరణకి మన కోవిడ్, ఇంకా రకరకాల వైరస్లు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారకపోతే కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఈ సూత్రం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇంకా పుట్టుకతో బ్రాహ్మణులైనంత మాత్రాన గొప్పవారు కారని, వారి ప్రవర్తన చెడిపోతే వారు నిందార్హులని భగవానుడు చెప్పాడు. నేటికి సమాజంలో కొన్ని చోట్ల ఈ కుల వివక్ష ఉంటుంది. ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఎవరు పవిత్రులు కారు. అలాగే తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన వారు తక్కువ కాదు. మనిషికి గౌరవం అతని నడవడిక, నిజాయితీ, అహింస వల్ల రావాలి తప్ప అతని ఇంటి పేరు లేకుంటే కులం వల్ల కాదనేది మనకి ఈ సూత్రం చెప్తుంది. ఇంకా దురాశ వల్ల చాలా పతనం చెందుతారు. అంటే రాజుల భోగాలను చూసి ఆ బ్రాహ్మణులు అసూయపడి తమ నియమాలను వదిలేశారు. నేటి సమాజంలో అవినీతికి ప్రధాన కారణం కూడా ఇదే. ఇతరుల విలాసాలను చూసి త్వరగా సంపాదించాలనే దురాశతో నైతిక విలువలను వదిలేస్తున్నారు. ఇంకా సంతృప్తి లేకపోతే ఎంతటి గొప్పవారైనా, అంటే వాళ్ళు బ్రాహ్మణులైనా, అధికారులైనా, ఎవరైనా పతనం అవుతారనేది ఈ సూత్రం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ సూత్రం కేవలం ఒక ఏమంటారు ఒక గ్రంథంలో చెప్పబడే విషయాలే కాదు, ఇవి మనకి ఒక సామాజిక విమర్శకు దారితీసే విషయాలను చెప్తుంది. మతం, అధికారం మరియు డబ్బు
చేతులు కలిపితే సమాజం ఎలా నాశనం అవుతుందో ఇది వివరిస్తుంది. నేటి రాజకీయ లేకుంటే సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి గైడ్ అన్నమాట. అంచేత అనవసరమైన గుడ్డి నమ్మకాలను వదిలిపెట్టి మనిషి మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఈ సూత్రంలో చెప్పేది అదే. అంటే గొప్పతనం అనేది పుట్టుక వల్ల రాదు, అది ప్రవర్తన వల్ల, అంటే శీలం, అహింస మరియు తపస్సు వల్ల వస్తుందనేది స్పష్టం చేస్తుంది. ఈ మతం అన్నది ధనార్జనకు సాధనంగా మారినప్పుడు సమాజం ఎలా పతనం అవుతుందో ఇది మనకి క్లియర్గా వివరిస్తుంది. అంచేత ఆచరణ ముఖ్యము. ఏదైనా గుడ్డి నమ్మకాలను వదిలిపెట్టి మనం మంచి ఆచరణ వైపు నడవడానికి ప్రయత్నించాలి. ఇది నేటి సమాజానికి చాలా ముఖ్యం. ఇది ఈరోజు ప్రవచనం.